సైకో గాడిని. ఈ అంశంలో జగన్ పేరు కూడా ప్రస్తావనకి రావడంతో వైసీపీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ వేదికగా బాలకృష్ణపై విరుచుకుపడ్డారు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. అంబటి రాంబాబు సైతం తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. ఇక బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు జూపూడి ప్రభాకర్. నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవరు నువ్వు అసలు? నువ్వు కాదా మెంటలోడివి, నువ్వు కాదా అభిమానులు దండేయడానికి వస్తే లాగి చెంపకు పెట్టి కొట్టేవాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేనట్టుగా ఉందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగులు. రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నాటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అని. కళ్ళతో నెత్తి మీదకి వెళ్తానంటే అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కి కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం కోల్పోయాడని అర్థం అవుతుంది. సంస్కారం హీనంగా మాట్లాడాడు. దేశం మొత్తం మీద మెంటల్ కేసు అని సర్టిఫికేట్ తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే ఒక్క బాలకృష్ణ ఈ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట నీకు తిరిగి తాకుతుంది, గుర్తుంచుకో. ఈ నాలుకలు పరిగణ పెట్టుకోకుండా మాట్లాడితే ఇంకొకసారి సమాధానం ఇలా ఉండదు, వేరే రీతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈ మాటలు కనుక మాట్లాడితే దీనికి డబ్బులు మేము మాట్లాడే తీరు.